మీ దుఃఖం సంతోషంగా మారబోతుంది. పచ్చ గడ్డి మనం చూస్తున్న గ్రాస్. ఫారెస్ట్ లో అడవి జంతువులు గడ్డిని తొక్కుంటూ వెళ్తాయి. గార్డెన్స్ లో అయితే మనుషులు కూడా గడ్డి పైన తొక్కుంటూ నడుస్తారు. వీళ్ళందరూ నన్ను తొక్కివేస్తున్నారని చెప్పి గడ్డి అడిగిపోయి ఇకెన్నడూ నేను బతకలేను, మనుషుల చేత జంతువుల చేత తొక్కబడుతున్న నా బ్రతికింతేనా అని నిరుత్సాహపడి ఇక నా జీవితంలో నేను ఫలించలేను, ఎదగలేను, నేను వర్ధిల్లలేను, నా అభివృద్ధి అంటూ నేను చూడలేనని చెప్పి అణిగిపోవట్ల. గడ్డి ఏ విధంగా అయితే చక్కగా పచ్చగా మళ్ళా తిరిగి తన స్థానాన్ని పొందుకుంటుందో అలాగనే నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని శోధనలు కలిగినా పచ్చని గడ్డి ఎదిగినట్టుగా మీరు ఎదగబోతున్నారు. ఒక ఒలివ మొక్కల వలె ప్రభు మీ పిల్లల్ని దీవించబోతున్నాడు. పచ్చని ఒలివ వృక్షం వలె మీ కుటుంబం ఉండబోతుంది. ఇది విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా కృపగల దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అడిగిపోయాను, ఇక నా జీవితం ఇంతే అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ఖచ్చితంగా నేను బలపడతాను, ప్రభు చేత బలపరచబడతాను. ఎందుకంటాడు ప్రభు, మీరు ఉల్లసిస్తారు. ఈ విధంగా